రైతుల మీద ట్రాక్టర్ ఎక్కించినావు, 700 మంది రైతులు చచ్చిపోయారు. ఆ రైతులకి కాంపెన్సేషన్ ఇయ్యనరా, వానికి ఎక్స్గ్రేషియా ఇయ్యనరా వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అంటే మాకు డేటా లేదంటారు. ఆర్టీఐని ఎప్పుడు చంపేయాలని ట్రై చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎప్పుడు ఎత్తేయాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ వచ్చేసి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తా అంటే ఒక కేంద్రం నుంచి ఒక నిధులు తెచ్చింది లేదు, ఒక ప్రాజెక్టు తెచ్చింది లేదు. వాడు పసుపోడు అన్నాడు. నిజామాబాద్ మొత్తం తిరుగుతా, వేడుందో చూపెట్టుని. ఏం తెచ్చిండు వాడు? నిజామాబాద్కి ఏం తెచ్చిండు? వీడు కరీంనగర్కి ఏం తెచ్చిండు? 8 మంది ఉన్నారు బీజేపీ ఎంపీలు. డీకే అన్న ఏ ప్రజా సమస్యలు మాట్లాడింది, ఏం తెచ్చింది? ఈటల రాజేందర్ గారు ఎప్పుడు ఏం తెచ్చిండు? వెరీ అన్ఫార్చునేట్. ఈడ అభివృద్ధి కాకుండా అడ్డుపడడం తప్ప ఈ లంచ కొడుకులు మోడీతో కొట్లాడి రాష్ట్రానికి రావాల్సి ఏం తెచ్చిర్రు? వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి మిత్రులారు ప్లీజ్. ఓకే, ఇక కేటీఆర్ గారు నువ్వే మీ అయ్యనే చెప్పిండు కదరా, ఏమండి మేము గెలవకపోతే ఏం చేస్తానండి, నేనైతే ఫామ్ హౌస్లో అంట, నా కొడుకు అమెరికా దొబ్బెత్తాడు. దొబ్బైరా, దొబ్బై. అన్ని దేశాల్లో మొత్తం పైసలన్నీ దెంకబోయి మొత్తం సౌత్ కొరియాల, అమెరికాల అన్ని దేశాల వాడు భూములు మొత్తం ఊర్లు కొనుక్కున్నాడు వాడు కేటీఆర్ గారు బినామీల మీద. దుబాయ్లో అని చెప్పాడుక. ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే, ఏ ఇన్సిడెంట్ జరిగినా కులాలకు అతీతంగా, ఓకే, మీరు ఏ గ్రామం అవ్వండి, ఈ లంచకొడుకు కొట్లాడే లంచకొడుకులు ఎవ్వరూ ఒక చిల్లి గవ్వ చేతులకు వెళ్ళియారు. మీరు గమనించండి. ఇలా రెడ్డిని తిడుతున్నారు కదా, మీరు ఏ గ్రామం అవ్వండి, సావుకి బిడ్డ ఫీజుకి ఇలా రెడ్డిలకి ఊర్లలో ఎందుకు ఓట్లు ఎత్తున్నారు? మీరు గమనించండి, మీ ఊర్లో గమనించండి. వాళ్ళకి ఉన్న వ్యవసాయ భూమిలో పనిచ్చేది వాళ్ళే, వాళ్ళ సావుకి మంచికి చెడికి పట్టించుకునేది వాళ్ళే. ఓకే, కష్టం వస్తే ఆదుకునేది వాళ్ళే. కాబట్టే వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి. ఈ లంచ కొడుకు ఇవాళ కులం పేరు చెప్పి మల్లిగాడు, ఎల్లిగాడు, సుల్లిగాడు ఒక్క సిల్లి గవయ్యాడు. మల్లిగాడు 200 కోట్లు మనకున్న లెక్క. కానీ వాడు హెలికాప్టర్ తిరిగే అందరు షాయికి పైసలు ఇవ్వని అడుక్కున్నాడు. నాకు తెలిసిన దగ్గరనే వాడు ఎన్ని పైసలు ఇచ్చేసిండో, పేర్లు చెప్పదలుచుకోలేదు పబ్లిక్గా. కానీ ఆ లంచ కొడుకు అడ్డదారులు అన్ని దోసుకొని నాకున్న సమాచారం మేరకి ఆడు ముందరు కాపాడాడు. ఓకే, ఆ మాదిగా అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు రా అంటే వీడు వాడుకొని వదిలేద్దాం అనుకున్నాడు. వదిలేస్తే సంపుతామని మాదిగ సంఘాలన్నీ గొడవ చేస్తే ఆ లంచ కొడుకు విధి లేని పరిస్థితులలో ఎడదంపుతారని భయపడి ఇది చేసుకోవాల్సి వచ్చింది. వాడు ఆ లంచ కొడుకు వాళ్ళ నీతులు చెప్తా అంటే ఎవడింటాడు? వానికి ఒక సిద్ధాంతం ఉంది. ఎన్ని పార్టీలు మారిండు. అదే వీడు స్టార్టింగ్ వీడి పొలిటికల్ కెరియర్ 2 లక్షలు ఇచ్చి బహిరంగ సభలో అదే నువ్వు ఎవడైతే రెడ్డి అని తిడుతున్నావు ఆ రెడ్డికే కోదన్ రెడ్డికే నువ్వే పోయి ఈ కోదన్ రెడ్డి అంత గొప్ప లేడని నువ్వే పోగిడినావు. నీకు దమ్ము ఉంటే, నీలో చీమునెత్తురు ఉంటే, నువ్వు మనిషివే అయితే ఫస్ట్ నీ కాంగ్రెస్ తరఫున నువ్వు పోటీ చేసినావు కదరా లంచ కొడుక. ఇవాళ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పెట్టుకొని గెలిచినావు కదా, అది తీసి పారదేండి. దొంగ లంచ కొడుకులు. ఒక ఎథిక్స్ లేవు, ఒక మోరల్స్ లేవు, ఒక సిద్ధాంతం లేదు, ఒక ప్రజల మీద ప్రేమ లేదు. ఇవాళ వచ్చేసి ఈడ అన్ని రాష్ట్రాలు సంకనాకిపోయినాయి. ఇలా తెలంగాణ ఏదో ఒకటి మంచిగా చేసే ప్రయత్నం చేస్తే దీన్ని ఎట్లా నాశనం చేయాలని మనసున పడతలేదు. ఆంధ్ర లంచ కొడుకులతో కుమ్మక్కాయి, ఆ బీజేపీ లంచ కొడుకులతో కుమ్మక్కాయి. అరే మీరు ఏమైనా చేసుకోపోనరా? అరే మీరు మంచిగా రా అంటే చెప్తున్నాం, మీకు సహకరిస్తాం రా అని చెప్తున్నాం. ఆ మోడీ గారు ఏమి ఇచ్చినా తీసుకోమంటున్నాం, మీ తరఫున వాయిస్ ఇస్తా అంటున్నాం. మమ్మల్ని ఎందుకు సావదెంగుతుర్రా? మేము ఏమంటున్నాం? మాది ఏదో చిన్న రాష్ట్రం, మేమేదో బతుకుతున్నాం, మేమేదో మాది మంచిగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని ఏమంటున్నాం? మమ్మల్ని ఎందుకు కాల్చుకు తింటున్నారు అంటే అందరం సావాలన్నా, అందరం అడక తిన్నట్టే ఉండాలన్నా? ఇదేమి కల్చర్ రా? ఒకడు మంచిగా చేస్తుంటే సహకరించాలి, కానీ వాని ఎందుకు నాశనం చేయాలి? నేను ఎప్పుడు కానీ నా దోస్తులు ఎవడన్నా మన ఇండియన్ సైకాలజీ ఎట్లుంటుంది అంటే, ఒకడు ఏదైనా మంచిగా చేస్తుంటే 10 మంది కింద కూర్చుంటారు. నేను అట్లా అస్సలు ఆలోచించాను. నా దోస్తు ఎవడన్నా నాకంటే ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మంచిగా ఉంటే చాలా సంతోషపడతా. ఎందుకంటే వాడు మంచిగున్నాడు అనుకో, నా కష్టం వస్తే సాయం చేస్తాడు. ఓకే, లేదు వాడికి గుణం మంచిగా లేదు, సాయం చేసే గుణం లేదనుకో, కనీసం నన్ను అడగడాడు. అర్థమైందా? కాబట్టి వాడు నాకంటే 100 రెట్లు మంచిగా ఉండాలని కోరుకుంటా. కానీ మన దగ్గర ముండలు పొద్దుగా లేస్తే పక్కోని ఎట్లా గుంజాలి, ఎట్లా నాశనం చేయాలి, ఇదే ఏం కల్చరో ఏం పాడో నాకు అర్థమైంది. అందరం బిచ్చగాళ్ళు లెక్క ఉండాలి, అందరం అడగ తినాలి, అందరం గొర్రె లెక్క అలా వయసు దుంకాలే సావాలి. ఏం కల్చర్ రా? ఏం ఆలోచన రా? ఇలా ఇండియన్స్ అంటే అసహించుకునే స్థాయికి తీసుకొని వచ్చారు.
ఒకప్పుడు ఇండియన్ అంటే ఒక మహాత్మా గాంధీని చూసి ప్రతి దేశపోడు విగ్రహాలు పెట్టుకున్న దేశం నుంచి ఇలా మోడీ లుచ్చలంజ కొడుకు వచ్చినాక ఇండియన్స్ అంటే మా దేశం రావద్దు అని వాళ్ళకి కుక్కలకి వాడు బ్రిటిష్ వాడు పెట్టినట్టు కుక్కలకి ఇండియన్స్కి నో ఎంట్రన్స్ అన్నట్టు ఇలా ఇండియన్స్కి నో ఎంట్రన్స్ అనే స్థాయికి తీసుకొని వచ్చారు మన భారత్. వీడు విశ్వగురువు అంట. తుని బతుకు. సరే, ఏది ఏమైనా మిత్రులారా, వాడు ఎవడు ఎన్నో వరుకొని మెజారిటీ ప్రజలకు తెలుసు ఎవరు బీఆర్ఎస్ పాలన ఎట్లుంది, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎట్లున్నాయి, అవి ఓట్ల ద్వారా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఓకే, ఎవడు ఎన్నెన్నో వరుకొని కాంగ్రెస్ చేయాల్సింది చేస్తుంది. సొంతంగా ఇలా 2G స్పెక్ట్రమ్ అన్నారు, ఒక్కటి నిరూపించలే. అయినా సరే ఆరోపణ వస్తే సొంత ఆమె అయితే ఢిల్లీలో ఆయన ఏషియన్ గేమ్స్లో అది నేను ఇంతకుముందు నేను అది కంప్లీట్ చేయడం మర్చిపోయినా. సో అయితే వాడు 1000 రూపాయలు దోసుకుంటాడు, మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే. బీఆర్ఎస్ వాడు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 400 దోసుకుంటాడు. ఓకే, కాంగ్రెస్ వాడు నువ్వు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 70 రూపాయలని ఖర్చు పెడతాడు, తక్కువ 20 నుంచి 30 రూపాయలు దోసుకుంటాడు కావచ్చు. 20-30 రూపాయలు చూపెట్టి వీడు దోసుకున్నాడు, వీడు స్కాములు చేసిండు అంటాడు. అరే నేనేం ఆలోచిస్తా, ఆ 70 రూపాయలు నాకు ఖర్చు పెట్టిండు కదా ఆలోచిస్తా. మీరు వెయ్యిలు దోసుకుంటారు కదా. సో ఆ క్రమంలో ఎవడు తక్కువ దొంగను వాడిని ఎన్నుకుంటా నేను. ఇలా వరుతున్న వాళ్ళు ఈ విశారదను, ఈ ఆర్ఎస్ ప్రవీణ్, వాడి ఇలా బీఆర్ఎస్ మొన్నటిదాకా తిట్టినోడు ఇలా బీఆర్ఎస్కి ఎందుకు పోయాడు? బీఎస్పీ పేరు మీద టికెట్కి 30 నుంచి 50 లక్షలు తీసుకున్నాడు వాడు లంచ కొడుకు. అట్లా 119 మందికి 50 లక్షలు లెక్క పెట్టండి, ఎన్ని కోట్లు?